సబ్జెక్ట్ ఉన్నప్పుడు సబ్జెక్టు మాట్లాడాలి తప్ప దూషించడానికి కాల్ చేయడం, ఏమండి, నీ అంతు చూస్తామనడం, లేదంటే పేరు పెట్టి దూషించడమో లేదా ఇంకొకటో చేస్తూ ఉంటారు అనమాట. అంటే దీని అంతటి వల్ల వీళ్ళు గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే వీటన్నిటికీ సిద్ధపడి ఈ సబ్జెక్ట్ ఎంచుకున్నామన్నటువంటి విషయం వాళ్ళకి తెలియదు. అర్థమవుతుందా? మనము యేసు దేవుని కుమారుడు అని చెప్పడానికి సిద్ధపడ్డాము అని అంటే నిందలన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేసి, అందుకనే తెలంగాణలో ఒక సామెత ఉందంట, కీడెంచి మేలెంచి అనాలి. ఏమండి, రాబోయే కీడుని తలంచుకొని మేలు నెంచుకోవాలంటే, సిద్ధపడాలంటే మేలుకు. అలాంటి కీడు ఈ క్రైస్తవులు, దేవుణ్ణి మాత్రమే నమ్మితే నువ్వు విశ్వాసివి కాలేవు, పరిపూర్ణుడు కాలేవు, విశ్వాసంలో నీకు పరిపూర్ణత రాదు. ఒకవేళ యేసుప్రభు అప్పుడే దేవుడైతే దేవుడు అని కొంతమంది ఒక్కరైనా, కొందరు ఇర్మియా అన్నారు, కొందరు ఏలియా అన్నారు, కొందరేమో యోహాన్ అన్నారు, మరికొందరు ప్రవక్త అన్నారు, ఒక్కరైనా దేవుడు అని చెప్పలేదా? ఒక్కరైనా చెప్పాలి కదా. దేవుణ్ణి వెదికే వారికి దేవుడు ఉన్నాడని నమ్మాలి. ఫలాన్ని కూడా మనం ఆయన్ని నమ్మితే ఆయన ఖచ్చితంగా మనకు ఫలము దయచేస్తాడని నమ్మాలి. ఇది ఎవరి విశ్వాసం? పెద్దల విశ్వాసం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ పెద్దల విశ్వాసాన్ని పాటిస్తూనే నేటికి ఇశ్రాయేలీయులమని చెప్పుకుంటూ, యూదులమని చెప్పుకుంటూ, లేదా ఇస్లామీయులము మహమ్మదీయులము అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఇదే నమ్ముతారు. వారి యొక్క విశ్వాసం ఇదే, దేవుడు ఉన్నాడనియో, ఆయన నమ్మేవారికి, ఆయన్ని వెదికే వారికి ఫలము దయచేయవాడనియో అనేటువంటి నమ్మకము, విశ్వాసం ఎవరిది అంటే ఇస్లామీయులది, ఇశ్రాయేలీలది, యూదులది. ఇప్పుడు వాళ్ళకి మనకి తేడా ఏంటి? విశ్వాసం ఒక్కటే అన్నప్పుడు ఎక్కడ తేడా వస్తుంది? ఏమండి, ఆలోచిస్తున్నామా? విశ్వాసమునకు కర్త ఎవరని చదువుకున్నామండి? యేసుక్రీస్తు కదా. 12వ అధ్యాయంలో అంటాడు, విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు అన్నాడు. ఇప్పుడు విశ్వాసమునకు కర్త రాకమునుపు ఎలా ఉండేదో ఒకసారి ఆలోచిస్తే, గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. విశ్వాసము వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసమును అవలంబించవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. కాబట్టి మనము విశ్వాస మూలముగా నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ఆ ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడాయను. అయితే విశ్వాసము వెల్లడాయను గనుక ఇక బాలశిక్షకుని క్రింద ఉండము. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు అంటున్నాడు. చూసారా? అంటే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. విశ్వాసము వెల్లడి కాక మునుపు అన్నాడు. ఇంతకు మునుపు మనం చదువుకున్న హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట దేని గురించి? విశ్వాసము వెల్లడి కాక మునుపు ఉన్నటువంటి మాటలు అవన్నీ. అయితే ఇక్కడ దాని గురించి చెప్తున్నాడు, విశ్వాసము వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసము అవలంబింపవలసిన వారముగా అంటున్నాడు. చూసారా? అంటే అక్కడే ఉండొద్దు. పెద్దల యొక్క విశ్వాసం ఏంటి? దేవుడు ఉన్నాడనియో, ఆయన నమ్మువానికి ఫలము దయచేస్తాడనేటువంటి విశ్వాసం పెద్దలది. ఇప్పుడు గలతీయులకు రాసినటువంటి పత్రికలు పౌలు ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడు? ఇక ముందుకు, మరలా చదవండి ఆ విషయం, ఆ వచనం. విశ్వాసము వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసము అవలంబింపవలసిన వారముగా అంటున్నాడు. అంటే పెద్దల తర్వాత, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఇక ముందుకు మనము విశ్వాసము కంటిన్యూ చేయాలి. అది ఏది? పెద్దలు పట్టుకున్నదే మేము పట్టుకుంటామంటే కుదరదు. పెద్దల కాలం వేరు,
పెద్దల యొక్క అంటే వారికి ఉన్నటువంటి విధులు కట్టడలు ధర్మశాస్త్రము వేరు, మనం ఉన్నటువంటి కాలము వేరు. గనుక ఇప్పుడు అంటున్నాడు ఇక్కడ ఏమండి, కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడు ఆయను. అయితే విశ్వాసము వెల్లడి ఆయన గనుక ఇక బాలశిక్షకుని క్రింద ఉండము అంటున్నాడు. అంటే విశ్వాసము వెల్లడైందంటే ఎలా వెల్లడైంది అంటే మన పూర్వీకులు ఎవరి కోసం ఎదురు చూశారు? అది అర్థమవుతుందా? మన పూర్వీకులు ఎవరి కోసం ఎదురు చూశారంట? యేసుక్రీస్తు గురించి. ఇంక యేసుక్రీస్తుగా వచ్చేసాడు. ఇప్పుడు ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తు వచ్చేంత వరకు వీళ్ళు ఎవరి కోసం ఎదురు చూశారంటే, దేవుడా ఈ లోకానికి రక్షకుడిని పంపించు. అదే జరిగింది. ఇశ్రాయేలీలు బానిసత్వంలో ఐగుప్తులో ఉన్నప్పుడు మొరపెట్టారు. వారి మనవి దేవుడు విని రక్షకుని అంటే మోషేను పంపించాడు దేవుడు. అలా ప్రజలందరి పాప విమోచనార్థమై ప్రవక్తలు, మన పెద్దలు, పూర్వీకులు అందరూ ఎవరి కోసం ఎదురు చూశారంటే పాప విమోచనము కోసం పరిశుద్ధుడైన యేసును నిరీక్షించారు. అందుకనే అపోస్తుల కార్యాల్లో దాని గురించి వ్రాయబడినటువంటి మాట పేతురు గారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఇంతని గురించి ఆ యూదులకు చాలా క్లియర్గా బోధిస్తాడనమాట. అందుకని అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయ్యుండుట ఆవశ్యకము అంటున్నాడు. అంటే ఆది నుండి వాళ్ళందరూ కూడా యేసు ప్రభు కోసం నిరీక్షించాడు. కానీ దేవుడు కాలము పరిపూర్ణమైనప్పుడు మాత్రమే తన కుమారుని పంపిస్తాడు. కనుక అప్పటి వరకు యేసు ప్రభు ఎక్కడ ఉండాలి? పరలోక నివాసి అయి ఉండాలి. ఇది దేవుడు నిర్ణయించినటువంటి సంకల్పం అన్నమాట. అయితే ఇప్పుడు మనం ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడు 23వ వచనం చదువుదాం ప్రియులారా. ఎందుకంటే 22 నుంచి చదువుదాం క్లియర్గా. 22 నుంచి 24. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను అంటున్నాడు. చూసారా? ఇవన్నీ ఎవరి ద్వారా చెప్పించాడంటే దేవుడు మోషే గారి ద్వారా. అంటే యేసు ప్రభు రాకముందే యేసు ప్రభు గురించి దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీలకు చెప్పినటువంటి మాట. మరి ఇశ్రాయేలీలు ఆ మాటలు నమ్మాలా వద్దా చెప్పండి? నమ్మాలి. నేను దేవుని ఒక్కనే నమ్ముతాను, యేసు ప్రభువుని నమ్మనంటే నువ్వేం విశ్వాసివి? ఎందుకంటే దేవుడు ఉన్నాడని నమ్మావు, కానీ దేవుని మాటలు నమ్మలేదే. మరి యేసు ప్రభు తనను నమ్మమని చెప్పాడా లేదా? ఒకసారి చూద్దామా? యోహాను రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 1వ వచనం. మీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. చూసారా? దేవుణ్ణి మాత్రమే నమ్మితే నువ్వు విశ్వాసివి కాలేవు, పరిపూర్ణుడు కాలేవు. విశ్వాసములో నీకు పరిపూర్ణత రాదు. ఎందుకంటే ఒకానొక సందర్భం మనకు గుర్తుకు రావాలి. యేసు ప్రభు శిష్యులు ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతారు, మూగ దయ్యాన్ని. అప్పుడు యేసు ప్రభు అంటున్న మాట, ఆవగింజంత విశ్వాసం ఉంటే నీలో ఉంటే ఈ కొండ ఎత్తి సముద్రంలో పడవేయచ్చు అన్నటువంటి మాట చెప్పాడు. దాని అర్థం ఏంటి? విశ్వాసం ఉండాలి. ఏ విశ్వాసం ఉండాలి? ఎందుకంటే వాళ్ళని పంపించింది ఎవరు? వాళ్ళకి అలాంటి స్వస్థత చేసేటువంటి అధికారం ఇచ్చి పంపించింది ఎవరు? యేసు ప్రభువే. యేసు ప్రభు అంటున్నాడు, మీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండని ఎత్తి సముద్రంలో పడేమని చెప్పితే కూడా అలాగూ జరుగుతుంది అనేసి యేసు ప్రభు చెప్పాడు.
మరి యేసు ప్రభు చేత చెప్పబడి పంపబడినటువంటి వారిలో స్వస్థత చేయడం కాలేదు కాబట్టి యేసు ప్రభు ఒక మాట అన్నాడు, మీలో ఆవగించేంత విశ్వాసం కూడా ఉండాలి. లేదు అది. అంటే అప్పటి వరకు దాని అర్థం ఏంటి? యేసు ప్రభు ఎవరు అనేది ఇంకా సంపూర్తిగా వాళ్ళకి తెలియలేదు. అందుకనే అప్పటికి యేసు ప్రభు సముద్రం మీద నడిచినప్పటికీ ఈయన ఏ క్వశ్చన్ వచ్చింది వాళ్ళకి? ఈయన ఎవరో ఎవరో అంటే విశ్వాసము లేకపోతే నువ్వు ఎన్ని క్రియలు చేసినా వ్యర్థం. నువ్వు ఏమని విశ్వసించాలి యేసు ప్రభువుని? దేవుడు ఆయన్ని పంపాడు, దేవుడు ఆయనలో జీవం ఉంచాడు, అందుకని ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను అంటున్నాడు. అంటే మనుషులందరికీ కూడా దేవుడు ఎవరిని దిక్సూచిగా పెట్టాడు? యేసు ప్రభువుని. మనకి ఒక పాతకాలంలో దిక్సూచి అంటాం. దిక్సూచి అంటే ఏంటి? దిక్కులు తెలియజేసేటువంటి గడియారం. ఏమంటే ఇది గడియారం, ఇది టైం తెలియజేస్తుంది. ఇంకొకటి ఇలానే ఉంటుంది, కానీ అది దిక్కులు, మనం ఏ దిక్కుకు వెళ్ళాలి లేదా ఏ దిక్కును సూచిస్తుంది అనేది మనకు చూపిస్తుంది. మరి యేసు ప్రభు ఎవరు అంటే దేవుని యొద్దకు దిక్సూచి ఆయన. అర్థమవుతుందా? ఇలా పెట్టుకొని మనం చేతిలో పెట్టుకుంటే ఆ దిక్సూచి మనకు తూర్పు ఏదో పడవ ఏదో తెలిసిపోతుంది. కానీ యేసు ప్రభుని విశ్వసిస్తే దేవుడెవరో తెలుస్తుంది అనమాట. అది అందుకనే దేవుడు అంత క్లియర్గా ఎవరి చేత దాచిపెట్టకుండా సమస్త ప్రవక్తల నోట దేవుడు తన కుమారుని గురించి ప్రకటిస్తూ వచ్చాడు. యేసే క్రీస్తయి ఉన్నాడనేటువంటి మాట మరలా లేఖనాలని మరి ఒక చోట రుజువుపరుస్తూ ఉంటే అక్కడేం జరిగిందట? వారు ఎదురాడి దూషించడం స్టార్ట్ చేశారంట. ఆలోచించండి. ఇప్పుడు ఇది యేసు ప్రభు గురించినటువంటి లేఖనము అన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలా? కాదు అనేటి ఏం చేయాలి? కాదు అని చూపించాలి లేఖనం. అలాగొకటి ఏం స్టార్ట్ చేశారంట? దూషణం. నోటికి వచ్చినట్లు మాట్లాడడం. సబ్జెక్ట్ ఉన్నప్పుడు సబ్జెక్టు మాట్లాడాలి తప్ప దూషించడానికి కాల్ చేయడం, ఏమండి నీ అంతు చూస్తామనడం, లేదంటే పేరు పెట్టి దూషించడమో లేదా ఇంకొకటో చేస్తూ ఉంటారు అనమాట. అంటే దీని అంతటి వల్ల వీళ్ళు గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే వీటన్నిటికీ సిద్ధపడి ఈ సబ్జెక్ట్ ఎంచుకున్నామన్నటువంటి విషయం వాళ్ళకి తెలియదు. అర్థమవుతుందా? మనము యేసు దేవుని కుమారుడు అని చెప్పడానికి సిద్ధపడ్డాము అని అంటే నిందలన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేసి, అందుకనే తెలంగాణలో ఒక సామెత ఉందంట, కీడెంచి మేలెంచి అనాలంట. ఏమండి? రాబోయే కీడుని తలంచుకొని మేలుని ఎంచుకోవాలంటే, సిద్ధపడాలంటే మేలుకి. అలాంటి కీడు ఈ క్రైస్తవుల వల్ల జరుగుతుంది. మనల్ని ఎవరైనా అన్యజనులు ఎవరైనా అంటున్నారండి మనల్ని? ఏమైనా మనకి ఎక్కడైనా ప్రాబ్లం వస్తుంది అన్యజనుల నుంచి? వాళ్ళ నుంచి ఏ అబ్జెక్షన్ రాదు. కాకపోతే వాళ్ళు ఇంకా షేర్ చేస్తున్నారు మన వీడియోస్. అర్థమవుతుందా? మన వీడియోస్ కానీ మన కంటెంట్ కానీ అన్యజనులు షేర్ చేస్తారు, కానీ క్రైస్తవులు అనబడినటువంటి వారు ఈ యొక్క సత్యానికి అడ్డుపడుతున్నారు. కాబట్టి వీళ్ళకి అర్థమవలసింది ఏంటంటే విశ్వాసం మూలము కాని పాపం చేస్తున్నాము. ఇక్కడ పౌలు అంటున్నాడు, వాటన్నిటిని ఎత్తి చూపించినా కూడా ఎదురాడి దూషించినప్పుడు మీ జీవితాలకు మీరే ఉత్తరవాదులు. నా పని ఏముంది, నేను చేశాను, ఇక మీదట నేను ఎక్కడికి వెళ్తా? అన్య జనుల దగ్గరికి వెళ్తాను. అన్య జనుల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాను? మళ్ళా సువార్త ప్రకటిస్తాను. ఏమని? అది అన్య జనులకు వెళ్ళినా కూడా తిరిగి మరలా ధర్మశాస్త్రాన్ని బోధించలేదు ఆయన. ధర్మశాస్త్రంలో నుండి వ్రాయబడినటువంటి యేసు ప్రభువును బోధించాడు. అందుకనే రోమపత్రికలో వ్రాయబడినటువంటి మాట ఎంత చక్కగా ఉంటుంది. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసిను. చూసారా? యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. చూసారా? నిరూపింపబడెను అంటే ఎక్కడ నిరూపించాడు?
యూదుల ముందు నిరూపించాడు, అన్యజనుల ముందు నిరూపించాడు. అంటే అందరికీ ఒక్కటే మూలం అన్నటువంటి మాటకు మీరు గుర్తుపెట్టుకోవాలి, మన టైటిల్ మర్చిపోకూడదు. ఓకే, అన్యజనుల ఎదుట యేసు దేవుని కుమారుడని ప్రకటించాడు, యూదుల ఎదుట యేసే క్రీస్తు అయి ఉన్నాడని, యేసు దేవుని కుమారుడని నిరూపించాడు. ఇప్పుడు అందరికీ ఒక్కటే మూలం అంటే దాని అర్థం ఏంటి? విశ్వాసము. ఏమండి? విశ్వాసము చదువుదాం మళ్ళా ఎఫెసీ పత్రికలో. విశ్వాసము ఒక్కటే అన్నటువంటి మాట కదా. 4వ అధ్యాయం 6వ వచనం. 4 శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఇండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిసము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు అంటున్నాడు. చూసారా? అంటే ఇప్పుడు విశ్వాసం ఒక్కటే అయ్యింది. ఎవరికి? పాత నిబంధనలో ఉన్నటువంటి పెద్దలకి. అంతకుముందు పాత నిబంధన అంటే ధర్మశాస్త్రము రాకమునిపే వాళ్ళందరూ దేవుని యందు నిరీక్షించారు కనుక వాళ్ళకు కూడా ఎవరు? విశ్వాసమునకు కర్త యేసుక్రీస్తే. ఇప్పుడు ఒక విషయం హెబ్రీ పత్రికలో వ్రాయబడింది, అంటే మనము లేకుండా వాళ్ళు సంపూర్ణులు కాదంట. ఏమండి? ఎంత వండర్ఫుల్ మాట అది. అబ్రహాం అయినా, ఏమంటే అంతకు మునుపు హేబేల్ అయినా, వీళ్ళందరూ కూడా మనము లేకుండా సంపూర్ణులు కారు అని అంటే మనము యేసు ప్రభునందు ఎలాగైతే విశ్వాసం ఉంచామో వాళ్ళు కూడా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. అంటే వాళ్ళు చనిపోయారు కదా యేసు ప్రభు వచ్చేలోపే. అంటే చనిపోయారు, కానీ ఇక్కడ వాళ్ళు మృతులా సజీవులా? ఇప్పుడు సజీవులు అంటే పరదేశంలో ఉన్నా కూడా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. ఆయన మరలా ఈ లోకానికి వస్తున్నాడు, మరలా మమ్మల్ని దేవుని యొద్దకు చేరుస్తాడన్నటువంటి నిరీక్షణ ఎవరిలో ఉండాలి? ఆల్రెడీ యేసు ప్రభు రాకముందే చనిపోయినటువంటి వాళ్ళకి నిరీక్షణ అది. ఇది మనకు నిరీక్షణ ఇప్పుడు. అంటే అందరికీ ఒక్కటే మూలం, విశ్వాసం అందరికీ ఒక్కటే. పెద్దలకోటి మనకోటి కాదు, పెద్దలకైనా మనకైనా అందరికీ ఒక్కటే. కానీ పెద్దల కంటే ముందు వాళ్ళు అప్పటికి యేసు ప్రభు రాలేదు కనుక వాళ్ళ యొక్క నిరీక్షణ దేవుని యందు ఉంది. ఇప్పుడు రెండవ రాకడలో అందరి నిరీక్షణ ఏది? యేసుక్రీస్తే. కాబట్టి ఇప్పుడు ప్రపంచ క్రైస్తవులందరూ కూడా యేసు ప్రభుని ఏమని విశ్వసించాలో అన్నటువంటి విషయంలో క్లారిటీ లేరు. ఓకే, ఇప్పుడు ఒక మాట మనము మత్తయి సువార్తలో రాయబడినటువంటి మాట మనం చాలాసార్లు చూసుకున్నాం. మనం సబ్జెక్ట్ని అనుసరించి వెళ్తున్నాం కనుక 16వ అధ్యాయము 13 నుంచి చదువుకుందాం. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా. క్వశ్చన్ వచ్చిందండి యేసు ప్రభుకి, నా గురించి ఏమనుకుంటున్నారు జనాలు? ఏమండి, ఒక వ్యక్తి, కొత్త వ్యక్తి మన ఊర్లోకి వచ్చాడు అనుకోండి, మనకు ఫస్ట్ మన ఏరియాలోనే వస్తున్నాడు అనుకోండి, మనం సాధారణంగా పల్లెటూరులో పక్కా హుషారు ఉంటారు కదా. ఎట్లా ఒక కొత్త వ్యక్తి మన వీధిలోకి వస్తున్నాడు అని అంటే ఇంట్లోకి పోయే వాళ్ళు కూడా రోడ్డు మీద నిలబడి గమనిస్తూ ఉంటారు అనమాట. ఎవరు ఈ వ్యక్తి? ఎప్పుడు చూడలేదే, ఏ ఇంటికి వెళ్తున్నాడు, ఎవరింటికి వెళ్తున్నాడు? యేసు ప్రభువుకు ఒక డౌట్ వచ్చింది, తన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? వారు శిష్యులు చెప్తున్నారు, వారు కొందరు బాప్తిసం ఇచ్చి యోహాననియో, కొందరు ఏలియానియో, కొందరు ఇర్మియానియో, లేక ప్రవక్తలలో ఒకడనియో చెప్పుకొనుచున్నారని రే. చూసారా ఎవరి సాక్ష్యం ఎలా ఉందంట? మనుషుల సాక్ష్యం. ఇది చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. మనుషుల సాక్ష్యం ఎలా ఉందో చూడండి. కొందరు ఏమంటున్నారంట? బాప్తిసం ఇచ్చి యోహాన్ అంట, ఏలియా అంటున్నారు, ఇంకొందరు మరికొందరు ఇర్మియా అంటున్నారు. ఎందుకు వచ్చిన కూడా ఎవరో ఒకరు ప్రవక్తల్లో ఒకరు అయింటారనేసి మరికొందరు. ఇదంతా మనుషుల సాక్ష్యం.
నా పేరు కొంతమంది నవీన్ అన్నారు అనుకోండి, మీరు నవీన్ అంటారు. మరి కొంతమంది నా పేరు కుమార్ అన్నారు అనుకోండి, మీరు కుమార్ అంటారు. ఇంకొంతమంది ఇంకో పేరు పెట్టారు అనుకోండి, ఇంకో పేరు అంటారు. అప్పుడు ఏమవుతుంది, 3 గ్రూపుల్లో నేను ఎవరనేది క్లారిటీ ఉంటుందా? మీరందరూ వాక్యం వినడానికి వచ్చారు, వాక్యం చెప్పే వ్యక్తి కూడా ఒకరే. కానీ నా పేరు ఏమనంటే మీరేమంటారు? ఒకరు నవీన్ అంటారు, ఒకరు కుమార్ అంటారు, ఇంకొకరు అంటారు. అప్పుడు నా గూర్చినటువంటి సాక్ష్యం మీకేమర్థమైంది? కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ మనుషుల సాక్ష్యాన్ని నమ్మొద్దు. ఇప్పుడు ఏమంటున్నాడు? చదువుదాం. ఏమంటున్నాడు? దేవుని సాక్ష్యము మరీ బలమైనది. ఏమని? దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే అంటున్నాడు. తర్వాత దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు అంటున్నాడు. అంటే దేవుని కుమారుని గురించినటువంటి సాక్ష్యం ఎవరైతే నమ్ముతారో ఆ సాక్ష్యాన్ని ఎవరు ఉంచారంట వాళ్ళ మదిలో? దేవుడే వాళ్ళ యొక్క మదిలో ఉంచాడు అని అంటున్నాడు. ఇప్పుడు మనం ఆలోచిస్తూ ఉంటే యేసు ప్రభుని గురించినటువంటి సాక్ష్యము ఎవరు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఎక్కడిచ్చారు? ఏమండి? యేసు ప్రభుని గురించినటువంటి సాక్ష్యం మత్తయి సువార్త 16వ అధ్యాయంలో జనులు ఇచ్చారు. వాళ్ళ సాక్ష్యం ఎలా ఉంది? దాని తర్వాత ఇంకొక విషయం కింద పక్కన పెట్టేసేయండి. పబ్లిక్ గురించి నాకు అనవసరం. ఎందుకంటే నేను ఎక్కువ టైం వాళ్ళతో గడపలేదు. ఈరోజు ఈ ఊరు అయితే రేపు ఇంకో ఊరు, ఈ పూట ఇక్కడ భోజనం చేస్తే ఇంకో పూట ఎక్కడ ఉంటానో తెలియదు. అలాంటి జర్నీ నాది. కాబట్టి వీళ్ళ గురించి పక్కన పెట్టేయండి. నా యొక్క ప్రతి అడుగు జాడ మీకు తెలుసు. కాబట్టి మీరేమనుకుంటున్నారు నా గురించి? అందుకు వారిని అడిగాడు. తెలిసిన వాడైతేనే చెప్తాడా, తెలియని వాడైతే చెప్తాడా చెప్పండి? తప్పు చెప్తే టీచర్ ఏమన్నాడు? కరెక్ట్ వచ్చేటువంటి ఆన్సర్ వచ్చేంత వరకు అడుగుతూ ఉంటాడు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏమంటే తప్పు చెప్పాడు అనుకోండి, ఆ బ్రదర్ కాదు ఇంకా అంటుంటాడు. ఇలా తప్పుగా రెస్పాన్స్ అయ్యే వాళ్ళు ఉంటారు. కానీ యేసు ప్రభు శిష్యులలో ముందు వచ్చాడు, సత్యంతో వచ్చాడు. చదువుదాం. ఏమంటున్నాడు? నీవు సజీవుడవకు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు ప్రభు అంటున్నాడు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. నీవు ధన్యుడిగా ఉంటావా, లేదా ఏమీ తెలియనేటువంటి అయోమయంలో ఏమండి అన్యుడిగా ఉంటావా? అన్యుడిగా ఉంటే నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు. అక్కడ నువ్వు కన్ఫ్యూజన్లో పడిపోతావు. నువ్వు ధన్యుడు అవ్వాలంటే పేతురు చెప్పినటువంటి సాక్ష్యం నీలో ఉండాలి. దుఃఖపడువారు ధన్యులు, ఆ ధన్యతనే మనకు తెలుసు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, ఆ ధన్యతలే మనకు తెలుసు. కానీ యేసు ప్రభు దేవుని కుమారుడు అని చెప్పేటువంటి ధన్యత యేసు ప్రభు చేతనే సొంతంగా మనం సాక్ష్యం పొందుకునేటువంటి వారంగా ఉంటాం. ఏ ధన్యత కావాలి? ఆ ధన్యతలతో పాటు ఈ ధన్యత కూడా మనకు కావాలి. అర్థమైందా? ఆ ధన్యతలు ఉండాలి, దానితో పాటు ఈ ధన్యత కూడా అవసరం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నీవు ధన్యుడవు పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. చూసారా? నరులు బయలుపరిస్తే ఎలా ఉంటది? 13వ యోహాను, ఇర్మియా గారు ప్రవక్తల్లో ఒకడు కదా. మరి దేవుడు బయలుపరిస్తే క్లియర్గా ఉంటుంది అనమాట. ఎవరి ఎదుట మనము మెప్పు కోరాల్సిన పని లేదు. దేవుడు ఇచ్చినట్టు సాక్ష్యము చాలా బలమైనది. దీని ద్వారా మనం ఏం చేస్తామంటే లోకమును జయించిన విశ్వాసము ఏమంటారు? లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అంటాడు. చూసారా? అంటే లోకాన్ని పట్టించుకోమిక మనం అవసరం లేదు. ఎందుకంటే దేవుని సాక్ష్యము మరీ బలమైనది కదా. కాబట్టి లోకము ఎన్ని రకాలుగా యేసు ప్రభు గురించినటువంటి సాక్ష్యం ఎన్ని ఇచ్చినా మనకు అనవసరం. దేవుడు తన కుమారుని గురించినటువంటి సాక్ష్యం మనకు అవసరం. కనుక మనం ఇక్కడ ఆలోచించినట్లయితే ఇప్పుడు లోకమంతా కూడా ఇన్ని రకాలుగా ఆలోచిస్తున్నా అప్పుడు లేనటువంటి రూమర్, అంటే ఆయన గూర్చి లేనటువంటి సాక్ష్యం ఈ మధ్య కాలంలో వచ్చింది. ఏది?
అప్పుడేమో వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రవక్తలలో ఒకడని కూడా చెప్పారు, కానీ దేవుడు అని మాత్రం చూసారా ఎంత అంటే ఎంత అంటే వాళ్ళు చాలా జాగ్రత్త పడ్డారు. దేవుడు ఒక్కడే అన్నటువంటి విషయంలో ఈ ప్రపంచంలో యూదులు ఉన్నంత క్లియర్గా ఎవరు లేరు. అర్థమైందా? దేవుడు ఒక్కడే, ఆయన అదృశ్యుడు, ఆయన సర్వశక్తిమంతుడు అనేటువంటి విషయంలో యూదుల కంటే గొప్పగా ఎవరు చెప్పలేరు. అంటే గట్టిగా నమ్మేటువంటి వాళ్ళు. తర్వాత ఏమండి, ఇప్పుడు దేవుడు ఒక్కడే అనేటువంటి వారిలో వాళ్ళు కూడా అలాంటి పరిస్థితి, ఎట్టి పరిస్థితుల్లోనూ యేసును దేవుడిగా చెప్పలేదు. కానీ నేటి కాలంలో వచ్చింది ఇదంతా. అర్థమైందా? ఒకవేళ యేసుప్రభు అప్పుడే దేవుడు అయితే దేవుడు అని కొంతమంది ఒక్కరైనా, కొందరు ఇర్మియా అన్నారు, కొందరు ఏలియా అన్నారు, కొందరేమో యోహాన్ అన్నారు, మరికొందరు ప్రవక్త అన్నారు. ఒక్కరైనా దేవుడు అని చెప్పలేదా? ఒక్కరైనా చెప్పాలి కదా. అప్పుడు చెప్పని సాక్ష్యం ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆలోచించండి. కాబట్టి మనల్ని అందరినీ అపవాది విశ్వాస విషయంలో భ్రష్టులను చేయడానికే ఈ క్రొత్త సాక్ష్యాన్ని తీసుకొచ్చాడు. లేదా కొత్త దేవుణ్ణి తీసుకొచ్చాడు.